గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే రేవంత్. నమస్తే. రేవంత్, ఈ బైజూస్ గురించి వినే ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి టెక్నాలజీ బేస్డ్ యాప్. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించి. అయితే లాస్ట్ ఒక 7-8 ఇయర్స్గా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బట్ ఈ మధ్య ఎందుకో ఈ ఫ్రాడ్, ఈ స్కామ్ వల్ల బాగా డౌన్ఫాల్ అయిందని విన్నాను. ఏం జరిగిందంటారు? ఎటువంటి ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి స్కామ్ జరిగింది బైజూస్లో ఇంటర్నల్గా? ఈ బైజూస్ ఒక ఫాల్ స్టోరీ అనేది ప్రతి వ్యాపారస్తుడికి బాగా ఉపయోగపడే స్టోరీ అండి. ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఒక కంపెనీ బాగా లేచినప్పుడు దాన్ని పొగడటం, అది పడిపోయిన తర్వాత దాన్ని తిట్టడం అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి దీని నుంచి మనలాంటి ఒక చిన్న వ్యాపారస్తులు ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం. బైజూస్ అనేది ఎంతగా ఎదిగింది అని అంటే అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోన్ స్టార్టప్ కంపెనీ. 2015లో స్టార్ట్ అయిన కంపెనీ దాదాపుగా 2022 టైం కల్లా 1,80,000 కోట్ల వాల్యుయేషన్కి వెళ్ళింది. హ్యూజ్ వాల్యుయేషన్ కంపెనీ అది. ఫస్ట్ మన బైజూస్ యొక్క స్టార్టింగ్ స్టోరీ చూసినట్లయితే 2015 వరకు కూడా ఒక క్యాట్ కోచింగ్ సెంటర్. 2015లో వాళ్ళు దాన్ని డిజిటలైజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక మొబైల్ యాప్ లాంచ్ చేసి అందులోనే కోచింగ్ ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. మనకు అదే టైంలో మొబైల్ ఇంటర్నెట్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అదే మూమెంట్లో జియో రావటం, ఈ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అదే టైంలో జియో రావటం, ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయటం. సో దాంతో మనకి ఆన్లైన్ కంటెంట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో వన్స్ వీళ్ళకి ఈ కోచింగ్ కూడా ఆన్లైన్లో బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యడం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా? LKG నుంచి IAS వరకు కూడా కంప్లీట్ కోచింగ్, కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ పేపర్స్, ప్రీ రికార్డెడ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అంతా కూడా ఒక మంచి బల్క్ ప్యాకేజ్ లాగా తయారు చేసి వాళ్ళు అందులో పెట్టారు. మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ కాన్సెప్ట్ కొత్తది కాబట్టి అండ్ కొంతవరకు కూడా ప్రైజింగ్ అప్పుడు అందుబాటులో ఉండేది కాబట్టి దాని మీద కంటిన్యూస్గా ఒక మంచి పర్చేసింగ్ స్టార్ట్ అయింది. కంపెనీ గ్రోత్ కూడా గ్రాడ్యువల్గా పెరగడం అనేది అబ్జర్వ్ చేశాం. మనకి కోవిడ్ హిట్ అయిన తర్వాత పేరెంట్స్ పర్టికులర్గా కోవిడ్ కంటే ఎక్కువ కూడా పిల్లలకు భయపడటం మొదలుపెట్టారు. ఫస్ట్ ప్రాబ్లం, వాళ్ళు ఇంటర్నెట్కి ఎడిక్ట్ అవుతున్నారు. సెకండ్ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళు గోల్ తట్టుకోలేకపోతున్నారు. థర్డ్ ప్రాబ్లం, వాళ్ళ ఫ్యూచర్ గురించి భయం మొదలైంది. వాళ్ళకి ఈ టైంలో స్కూల్స్ బంద్ అయిపోయినాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం లేదు. ఇటువంటి టైంలో వాళ్ళకి బైజూస్ అనేది ఒక మంచి డిజిటల్ రెవల్యూషనరీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి పర్టికులర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి పర్టికులర్గా అది కూడా స్కూలింగ్ నుంచి హయ్యర్ స్టడీస్ వరకు కూడా అంతా మొత్తం ప్రొవైడ్ చేసే ఒక మంచి సిస్టమ్ వాళ్ళకి అందుబాటులో దొరికింది. ఒక సంజీవిని ఇలా దొరికింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మాట్లాడుకోవాలి రేవంత్. అంటే కోవిడ్కి ముందు వరకు ఎలా ఉండిందంటే సెల్ ఫోను స్కూల్కి తీసుకెళ్తే పిల్లల్ని బయట గంటేసేసి మీ పిల్లలు సెల్ ఫోన్ తీసుకొచ్చారు అని కంప్లైంట్ చేసే దగ్గర నుంచి కోవిడ్ స్టార్ట్ అయినాక సెల్ ఫోన్ లేకపోతే పిల్లలకి ఇంకా చదువు లేదనే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు విష్ణు గారు ఒక మాట, ఇప్పుడు అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ అనేది ప్రతి మనిషి లైఫ్లో కూడా భాగం. నేను నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఇంట్లో గట్టి ల్యాండ్ ఫోన్ ఉండేది కాదు. ఏదో వీధిలో ఒకరి దగ్గర ఉండేది, వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తే మేము వెళ్ళి మాట్లాడొచ్చేవాళ్ళం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ కోవిడ్ ముందు కూడా మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంతకు ముందు లేదు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ జరిగింది. సో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీలో భాగం కింద యాక్చువల్గా పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. కోవిడ్ క్రైసిస్లో ఈ డిజిటల్ టెక్నాలజీ అనే ఒక ఆపర్చునిటీని పట్టుకున్నారు మన పర్టికులర్ ఎడ్యుకేషన్ సెక్టర్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ దాన్ని పట్టుకొని మన వాళ్ళు దాన్ని ఈ ట్యాబ్ స్టడీస్ పర్టికులర్గా ఈ బైజూస్కి సంబంధించి కూడా మీకు చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆంధ్ర గవర్నమెంట్లో కూడా బైజూస్ ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. బైజూస్ యొక్క బిజినెస్ మాడ్యూల్లో 3 ప్రధానంగా ఉంటాయి. ఒకటి ట్యాబ్, రెండవది ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ కోర్సెస్, మూడవది ట్యూషన్స్. సో మనకి కోవిడ్ టైంలో ఏం జరిగింది, పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం వాళ్ళకి కంటిన్యూస్గా క్లాసెస్ కావాలి. సో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 2 వాళ్ళని రివిజన్ చేయించడానికి ట్యూషన్స్ కావాలి. ఈ ట్యూషన్స్ అనే ఫీచర్ ఎలా ఉండేది అని అంటే 1:1 ఎదురుగా ఉండి ట్యూషన్ చెప్పిన ఫీల్ క్రియేట్ చేసేలాగా ఆన్లైన్ ట్యూషన్స్ని స్టార్ట్ చేసింది బైజూస్. వాళ్ళు మొత్తం చదివిన దాన్ని, ట్యూషన్స్లో చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్యాబులు లాంచ్ చేసింది. ఆఫ్లైన్ పేపర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. సో దే కెన్ ప్రాక్టీస్, దే కెన్ రైట్ ద టెస్ట్, అందులో అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. సో పేరెంట్స్కి ఇక్కడ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికింది. మొబైల్ ఇంటర్నెట్కి సంబంధించి దూరంగా ఉంచవచ్చు అండ్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి క్లాసెస్ ఉన్నాయి, రివిజన్ చేయడానికి ట్యూషన్స్ ఉన్నాయి. ఇనీషియల్గా వాళ్ళ ఫీజెస్ కొంత నామినల్గానే ఉన్నాయి. ఒకసారి ఈ పాండమిక్ హిట్ అయిన తర్వాత దీని సబ్స్క్రిప్షన్స్ పీక్ అవడం మొదలుపెట్టాయి. సో దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న కాన్సెప్ట్లో బైజూస్ వాళ్ళు దాని యొక్క ఫీజెస్ని 200 to 300% షూట్ చేయడం మొదలుపెట్టారు.
ఇన్ఫ్యాక్ట్ అది ఒక సామాన్య పేరెంట్కి ఎఫోర్డ్ చేయడం లిటరల్లీ ఇంపాసిబుల్. అంటే ఒక ఈఎంఐ లాగా కట్టుకునే పరిస్థితికి దాని ఫీజెస్ కూడా షూట్ అయ్యాయి. బట్ స్టిల్ మన ఇండియాలో ఎడ్యుకేషన్కి హెల్త్కి ఖర్చు పెట్టినంత ఎక్కడా ఖర్చు పెట్టము. టాప్ ప్రియారిటీ ఇస్తాం. పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు అనుకుంటాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ చాలా ఇన్వెస్ట్ చేశారు దాంట్లో డబ్బుల్ని. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఏం చేశారు, మంచి రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ వచ్చినప్పుడు సహజంగా ఏ వ్యాపారస్తుడైనా ఏం చేస్తారండి, కంటెంట్ని అప్గ్రేడ్ చేస్తాము. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో చూసినట్లయితే మనకి ఇయర్ బై ఇయర్ సిలబస్లే మారిపోతున్నాయి, ప్రభుత్వమే సిలబస్ మారుతుంది. అట్లాంటప్పుడు ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళ కంటెంట్ని కూడా కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఫండింగ్స్ని వాటిలో అప్డేట్ చేయడంలో పెట్టకుండా లిటరల్గా హ్యూజ్గా బ్రాండింగ్లో స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ బ్రాండింగ్ ఏ రీతిలో ఉంది అని అంటే ఇండియన్ టీమ్ జెర్సీ మీద బైజూస్ అని ఉంటుంది. ఈవెన్ ఫీఫా వరల్డ్ కప్ చాలా తక్కువ మంది ఎఫోర్డ్ చేయగలుగుతారు. అట్లాంటి దాని మీద కూడా వాళ్ళకు బ్రాండింగ్ జరిగింది. అసలు మనం రోడ్డు దాటి బయటికి వెళ్తే ప్రతి చోట బైజూస్. ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రతి నోట బైజూస్ అనే మాట. ఒకానొక టైంలో బైజూస్ లేకపోతే ఒక పిల్లవాడు ఎడ్యుకేషన్ పరంగా ఎదగడం కూడా కష్టమేమో అన్నంత ఇంపాక్ట్ అడ్వర్టైజ్మెంట్ అంత క్రియేట్ చేస్తుంది బేసిక్గా. అండ్ పెద్ద పెద్ద స్టార్స్ దాన్ని ప్రమోట్ చేశారు. షారూఖ్ ఖాన్ గారు, మహేష్ బాబు గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేశారు. సో వాళ్ళు హ్యూజ్ ఎక్స్పెండిచర్, దాదాపుగా వాళ్ళ రెవెన్యూలో 30% కంటే ఎక్కువ వాళ్ళు కేవలం ప్రమోషన్ మీద ఖర్చు పెట్టారు. ఓకే, మిగతాది ఉంది కదా అని అనుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు కాంపిటీటర్స్ని బిల్డ్ చేయకూడదన్న పేరుతోటి వాళ్ళ కాంపిటీషన్ వచ్చే ప్రతి కంపెనీని దాదాపుగా 15 నుంచి 20 కంపెనీలని వాళ్ళు ఎక్వైర్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక సెక్టార్లో ఒకటి బాగా నడుస్తున్న టైంలో మిగతా 15 రానివ్వండి, 20 రానివ్వండి, మహా అయితే 5 బాగా నడుస్తాయి. మిగతా 15 అయితే ఫెయిల్ అవుతాయి కదండి, దానికి లాసెస్ వస్తాయి కదండి. ఈ లాసెస్ అన్నీ కూడా పేరెంట్ కంపెనీ మీద పట్టడం స్టార్ట్ అయింది. ఆ పేరెంట్ కంపెనీ బైజూస్. ఇలా వాళ్ళకి ఫండింగ్ అనేది మిగలకుండా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ పీరియడ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు ఈ కంటెంట్ అప్గ్రేడ్ చేయట్లేదన్న విషయం పేరెంట్స్కి అర్థమైంది, ఫీజెస్ ఎక్కువ ఉన్న విషయం పేరెంట్స్కి అర్థమైంది. అండ్ నెక్స్ట్ వైట్ హ్యాట్ జూనియర్ అని ఒక దాన్ని లాంచ్ చేశారు. వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇన్ఫ్యాక్ట్ దాన్ని వాళ్ళు వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళాలనుకున్న పెద్ద ప్రాజెక్ట్. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని అంటే, నేను ఇప్పటిదాకా నాకు 32 సంవత్సరాలు వచ్చే నాకు యాప్ క్రియేషన్ రాదు. చిన్నపిల్లలు నా 4 ఏళ్ళ 5 ఏళ్ళ కూతురు కూడా యాప్ క్రియేషన్ నేర్పిస్తారంట. అందులో జాయిన్ చేపిద్దామని ఒక ఆలోచన నాకు కూడా వచ్చింది. అంటే చిన్నపిల్లల చేత మేము యాప్ క్రియేట్ చేపిస్తాం, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ ఒక పర్టికులర్ థింగ్ నన్ను ఆపేసింది, వాళ్ళ ఏజ్ అంతా, వాళ్ళు ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు అని. ఒక యాప్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. HTML అయి ఉండొచ్చు, జావాస్క్రిప్ట్ అయి ఉండొచ్చు, ఇలాంటి బేసిక్ అనేది మనం నేర్చుకుని ఉండాలి. ఆ ఏజ్ గ్రూప్ పీపుల్, ఆ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ అసలు లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకునే టైంలో ఇంత హెవీ సబ్జెక్ట్ని వాళ్ళ బ్రెయిన్ మీదకి మనం ప్రెషర్ చేస్తే అంటే ఇది ఎంతకాలం సస్టైన్ అయ్యే బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో వైట్ హ్యాట్ జూనియర్ యొక్క ఫ్రాంచైజ్ కూడా నేను తీసుకుందామని అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ నన్ను ఆపేసింది. సో ఇది లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యే బిజినెస్ కాదు. ఒకసారి పేరెంట్స్ కొంతమంది ఎవరైతే సబ్స్క్రిప్షన్ వైట్ హ్యాట్ జూనియర్లో తీసుకున్నారో వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళు బేసిక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పట్లేదు, ఓకే వాళ్ళు కేవలం ఆ పైన ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అనేది మాత్రమే చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అనే విషయం క్లారిటీ వచ్చింది. సో సబ్స్క్రిప్షన్ కౌంట్ ఆటోమేటిక్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉందంటే అండి, మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు మన దగ్గర కంటెంట్ బాగుండాలి. ఇది అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. ఒక అడ్వర్టైజ్మెంట్ చేసే ముందు మన దగ్గర ప్రొడక్ట్ బాగుండాలి. ప్రొడక్ట్ బాగోకుండా బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ మన దగ్గర పిచ్చి ప్రోడక్ట్ అని మనమే ప్రమోషన్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అదే జరిగింది ఎగ్జాక్ట్గా బైజూస్ దగ్గర. సో న్యూ సబ్స్క్రిప్షన్స్ రావకపోగా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ కూడా దాన్ని రెన్యువల్ చేయడం ఆపేశారు. దీంతో వాళ్ళకి రెవెన్యూ అనేది డౌన్ఫాల్ అనేది పడిపోవడం అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. సో ఇందాక ఒక మాట అనుకున్నాం, స్కామ్ ఆర్ ఫ్రాడ్. ఈ రెండు అనేది దాని మీద ఎలా అప్లై అయ్యాయి అనేది. మనకి స్కామ్ అనే ఫ్రాడ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఫ్రాడ్ గురించి మాట్లాడదాం. సార్ సహజంగా సేల్స్ పడిపోయింది ఒక కంపెనీలో. సహజంగా కంపెనీ ఏం చేస్తుంది, సేల్స్ టీమ్ మీద ప్రెషర్ పెడుతుంది. ఫస్ట్ టార్గెట్ వాళ్ళే. ఆ సేల్స్ టీమ్ మీద ఎంతటి ప్రెషర్ పెట్టారు అని అంటే ఇంకా వాళ్ళు లిటరల్గా ఫేక్ సేల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫేక్ సేల్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ₹1,00,000 కోర్సులో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇనీషియల్గా 10,000 డౌన్ పేమెంట్ కడితే చాలు, రన్నింగ్లో మనం మంత్లీ ఇంత అని వాళ్ళకి స్కూల్ ఫీజు లాగా టర్మ్స్ వైజ్గా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఒక ₹1,00,000 కోర్సెస్ని ఒక 5 సబ్స్క్రిప్షన్ జరిగినట్టుగా ఒక ₹50,000 వాళ్ళ జేబుల నుంచే పెట్టి కట్టేసి ఒక ఫేక్ సేల్ని క్రియేట్ చేశారు. అట్లా చాలామంది చేశారు. ఆర్టిఫిషియల్ సేల్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇది ఒకటే కాకుండా వాళ్ళు ఫ్రాడ్ అనేది ఇక్కడ మొదలుపెట్టారు. ఎంతకాలం జేబులోంచి పెడతారు సార్, ఒక పీరియడ్కి అది ఆగిపోవాలి కదా, వచ్చిన జీతం అంతటి పెట్టలేరు కదా. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఒక నార్మల్ పేరెంట్స్కి ఫోన్ చేయటం, అంటే ఎడ్యుకేషన్ మీద అంటే వాళ్ళకేమీ తెలియదు,
చాలా చిన్న పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేయడం, మీ అబ్బాయికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తామని చెప్పారు. దానికల్లా మీరు చేయాల్సింది ఏం లేదండి, మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే చాలు, మేము మీకు యాక్టివేట్ చేసేస్తాం కోర్స్ అని చెప్పారు. సో మీన్ వెల్ వీళ్ళు బ్యాక్ అండ్ ఏం చేశారు, వాళ్ళకి లింక్ అయిన ఒక ఫినాన్స్ కంపెనీ తోటి షార్ట్ టర్మ్ లోన్ తీసుకోవడం. ఆ షార్ట్ టర్మ్ లోను ఆ విషయం పేరెంట్కి తెలియదు, అక్కడ లోన్ యాక్టివేట్ అయిందని. వాళ్ళకి ఫస్ట్ మంత్ అయిన తర్వాత డబ్బులు డిడక్ట్ అయ్యేదా కూడా లోన్ యాక్టివేట్ అయిన విషయం పేరెంట్స్కి తెలియలేదు. దీన్ని స్కామ్ అని అంటారు కదా సార్, ఇదే స్కామ్. అంటే పేరెంట్స్ డీటెయిల్స్, ఇదే పాన్ fraud. కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ తీసేసుకొని వాళ్ళ బ్యాంకులను అప్రోచ్ అక్కడి నుంచి ఈ వాళ్ళ ఫండింగ్ అనేది వాళ్ళ దగ్గర ఒక ఆదిత్య ఫైనాన్స్ కంపెనీ లాంటి ఆల్రెడీ లింక్ అయి ఉంటాయి, వాళ్ళకి డీటెయిల్స్ పెట్టేసి లోన్ అప్రూవ్ చేయించేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ డబ్బులు కట్ అవ్వటం. ఇది చీటింగ్. అది దానివల్ల దాని మీద ఒక ఫ్రాడ్ కంపెనీ మోసం చేస్తున్నారు అని ఒక పేరు పడిపోయింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ అసలు ఓవరాల్గా గవర్నమెంట్ దాని మీద స్కామ్ అనేది కూడా ఎందుకు పడ్డదని దాంట్లోకి వెళ్తాం సబ్జెక్ట్లోకి. సార్ ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పుకున్నాం మనం, వాళ్ళ మేజర్ రెవెన్యూ వచ్చేసరికి ఇది ట్యాబ్స్. 80% ఆఫ్ ద రెవెన్యూ వాళ్ళకి ట్యాబ్స్ నుంచే వస్తుంది. ఒక ట్యాబ్ పిల్లవాడికి ఇచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్, మొత్తం డబ్బులు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు, పోర్షన్ కడితే సరిపోతుంది, మిగతాది డౌన్ ద లైన్ కట్టుకోవచ్చు. సో ఈవెన్ మన కోర్సెస్ కూడా సేమ్ సబ్జెక్ట్ అప్లై అవుతుంది. ఇనిషియల్ కడతాం, తర్వాత డౌన్ ద లైన్ పే చేస్తాం. అదే టైంలో కోవిడ్ అయిపోయింది, మనకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఇంత హ్యూజ్ ఫీజెస్ ఉన్న తర్వాత స్కూల్స్కి ఫీజెస్ కట్టుకుంటూ పోతున్న పేరెంట్స్కి ఇది కట్టాల్సిన అవసరం ఇంకుందంటారా? ఇంకా అవసరం లేదు. సో వాళ్ళు దాన్ని పే చేయడం ఆపేశారు. కానీ ఇక్కడ ఈ కంపెనీ ఏం చేసింది అని అంటే, వాళ్ళకి ₹1,00,000 ప్యాకేజ్ వాల్యూ వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే, వాళ్ళకి వచ్చింది అందులో 10,000 అయితే, వాళ్ళు ₹1,00,000 మా దగ్గరకు వచ్చినట్టుగా పేపర్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళ కంపెనీని వాళ్ళు ఫారెన్ అంటే యూఎస్, యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయడానికి ఫండింగ్ రేజ్ చేయడానికి ట్రై చేశారు. సో దానికి కంపెనీ వాల్యుయేషన్ కావాలి. అలా అని ఈ కంపెనీకి 1,80,000 కోట్ల వాల్యుయేషన్ అనేది ఎవాల్వ్ అయింది. అయితే ఒక ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ అడిగింది మీ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని. అప్పుడు వాళ్ళు డిలాయిట్ అనే కంపెనీ వాళ్ళని ఆడిట్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ కంపెనీ డేటాని రిలీజ్ చేయలేదని చెప్పడం జరిగింది. ఆ డిలాయిట్ కంపెనీని క్వశ్చన్ చేసినప్పుడు మాకు ఇందులో కొన్ని అవకతవకలు కనిపిస్తున్నాయి, మాకు క్లారిటీ లేదు అని చెప్పి వాళ్ళు ఈ పర్టికులర్ డేటాని బయటకు ఇచ్చారు. ఆ డేటా ఏంటి అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సేల్ అంటే వాల్యుయేషన్కి వచ్చిన ఫిజికల్ మనీకి పొంతన లేదు. ఇక్కడ 3 అంశాలు ఈ వాల్యుయేషన్ పెంచాయి. ఒకటి ఫేక్ సేల్స్ మ్యాన్ క్రియేట్ చేశారు. అది ఎవరి తప్పు? కంపెనీ మేనేజ్మెంట్ తప్పు. ఫస్ట్ ఎందుకు సేల్ జరగట్లేదు అనాలిసిస్ చేయాల్సిన కంపెనీ అది చేయకుండా ప్రెషర్ చేసింది. ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా అనాలిసిస్ చేయాలి, అది ఫస్ట్ కంపెనీ తప్పు. 2, వాళ్ళు ₹10,000 కోర్స్ అయి ఉండొచ్చు, ₹10,000 పే చేసినప్పుడు ₹1,00,000 మా దగ్గరకు వచ్చినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం ఎవరు తప్పు? కంపెనీ తప్పు. ఇది ఒక స్కామ్ అయిపోయింది ఫైనల్గా. సో ఈ బైజూస్ అనే కాన్సెప్ట్ నుంచి మనం నార్మల్ ఒక బిజినెస్ పీపుల్ నేర్చుకోవాల్సిన 3 అంశాలు ఏంటి అని అంటే, ముందు మనం పబ్లిసిటీ చేసే ముందు మన యొక్క ప్రోడక్ట్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ పోవాలి. మార్కెట్ చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతుంది. మనం మార్చుకోకుండా, మన సబ్జెక్ట్ని మనం మార్చుకోకుండా, మన ప్రోడక్ట్ని మనం మార్చుకోకుండా బయటికి ప్రమోట్ చేసినట్లయితే డబ్బులు ఇచ్చి కొట్టించుకునే వాళ్ళం అవుతాం. ఇది మాత్రమే జరుగుతుంది. 2, సేల్స్ జరగనప్పుడు ప్రాబ్లం ఏంటో సేల్స్ టీమ్ తోటి మాట్లాడి మనం రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఆ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయకుండా వాళ్ళని ప్రెషర్ క్రియేట్ చేస్తే అయితే వాళ్ళు పారిపోతారు. మిసరిగా జీతం అయిపోతే, బాగా జీతం ఇచ్చేవాళ్ళు ఇట్లా ఫేక్ సేల్స్ క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. 3, మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం వెళ్ళారు, కానీ తప్పు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా 1 సంవత్సరం దొరికిపోతారు. దొరికినప్పుడు మీరు సంపాదించుకుంది మొత్తం కోల్పోతారు. ఇక్కడ డబ్బులు ఒకటి పోవటమే కాదు, ఓవరాల్గా మీ ఇమేజే డ్యామేజ్ అయిపోయింది. మీరు ఒక స్కామర్ అయిపోయారు, మీరు ఒక ఫ్రాడ్ అయిపోయారు. ఒక బిజినెస్లో పేరే పెట్టుబడి, ఆ పేరే పెట్టుబడి అనే కాన్సెప్ట్లో ఉన్న వ్యాపారంలో మీరు స్కామర్ అండ్ ఫ్రాడ్గా ఒక ముద్ర వేయించుకునే పరిస్థితికి దిగజారారు. ముందు రోజుల్లో ఇంకా బైజూస్ ఎదగదా అని అంటే జరగచ్చు. ఆకాష్ అనే ఒక కంపెనీని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్, చాలా ఫేమస్ కంపెనీ అది. ఐఐటి, జేఈఈ మీద, ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి సంబంధించి కూడా వాళ్ళు రీసెంట్గా ఐపీఓ లాంచ్, ఇవాళే జరిగిన న్యూస్ అది. ఇవాళే వాళ్ళు ఐపీఓని రిలీజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేశారు. మార్కెట్లోకి లిస్టింగ్ అవుతుంది ఆకాష్ అనే కంపెనీ. దాని పేరెంట్ కంపెనీ ఇస్ బైజూస్. అండ్ వాళ్ళు ఫ్యూచర్లో మేబీ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇనిషియల్ ప్రెషర్లో, సేల్ ప్రెషర్లో ఐడెంటిఫై చేయకపోయినా వాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు. సో డెఫినెట్గా వాళ్ళ యొక్క కంటెంట్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఈ డిజిటల్ కంటెంట్ అనేది హవెవర్ ఎప్పటికైనా కానీ మార్కెట్కి కావాల్సిందే. అందులో వాళ్ళు మోనోపోలీ ప్లేయర్స్ వాళ్ళు. సో ఒకనొక టైంకి డెఫినెట్గా రీగైన్ అవుతారు. బట్ ఇది ముందు చేసుకుంటే బాగుంటుండే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో వింటున్నాను బైజూస్కి సంబంధించిన రీజన్ ఫాల్ గురించి. అండ్ ఇవాళ
మీ ద్వారా దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ నేను తెలుసుకోగలిగాను, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా తెలియచేయగలిగాను. అదేవిధంగా అంటే ఇటువంటి పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీస్ ఒక్కసారిగా రైజ్ అయిన తర్వాత ఈ ఫాలో అవుతున్న పరిస్థితుల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎటువంటి విషయాలను గమనించాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.